మహాశివరాత్రి సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 108 లింగాల వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వయంభువుగా వెలిసిన కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను మా ప్రతినిధి ప్రియా అందిస్తారు. 108 లింగాల వద్ద ఉన్నాము. ఈ లింగాలకు ఒక పురాణం ఉంది. ఏంటంటే శ్రీరాముడు రావణాసురుని వధించిన తర్వాత ఆ పశ్చాత్తాపం కోసం ఏదైనా ఒక ప్లేస్ లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు హనుమంతుణ్ణి వారణాసి నుంచి ఒక లింగాన్ని తీసుకురమ్మని పంపిస్తారు. అందుకోసము ఒక పచ్చదనం ఉండేటువంటి ప్లేసు, ఒక మంచి లోయ లాంటి ప్లేస్ ని కోసం చూస్తూ ఉంటాడు శ్రీరాముడు. అలా హనుమంతునికి వారణాసి నుంచి ఒక లింగాన్ని తీసుకురమ్మని చెప్పడం, తీసుకురావడం హనుమంతుడు ఆలస్యం అవుతుంది. అందుకని శివుడు తానుగా ప్రత్యక్షమయ్యి ఒక శివలింగాన్ని శ్రీరామునికి అందించడం జరుగుతుంది. ఎందుకంటే శుభగడియలు వెళ్ళిపోతాయి కాబట్టి శివుడు వచ్చేసి ఈ లింగాన్ని నేరుగా శ్రీరామునికి ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఒక లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుతాడు. అందుకని ఈ లింగాన్ని స్వయంభూలింగం అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా దీనికి రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా ఇక్కడ పేరుంది. అందులో కొన్ని లింగాలు ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో ఇక్కడ భక్తులందరూ కూడా ఇప్పుడు ఎంతో ఈ లింగాలకు కూడా పూజలు చేస్తున్నారు. పాలతోటి, పెరుగుతోటి, పువ్వులతోటి, బిల్వ పత్రాలతోటి కూడా ఈ లింగాలను అందంగా అలంకరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే భక్తులందరూ కూడా ఇప్పుడు శివుణ్ణి ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే చెల్లా చెదురుగా పడి ఉన్న 108 లింగాలు ఉంటాయో వాటన్నిటిని కూడా భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళందరూ పాలతోటి అభిషేకము, పెరుగుతోని అభిషేకము, పువ్వులతోటి, నైవేద్యాలతోటి, అన్నిటితోటి కూడా ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ భక్తి శ్రద్ధల్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనము 108 లింగాల్లో కొన్ని లింగాల్ని చూసే ప్రయత్నం చేద్దాము. ప్రతి లింగానికి కూడా వీళ్ళకు సాధ్యమైనంత వరకు 108 లింగాల్లో కొంతమంది 11 లింగాలకు అభిషేకం చేస్తారు, కొంతమంది 3 లింగాలకు అభిషేకం చేస్తారు. వాళ్ళకు ఎంత తోస్తే అంత, ఎంత వీలైతే అంతగా అన్ని లింగాల దగ్గరికి వెళ్ళి ఇక్కడ భక్తులందరూ కూడా అభిషేకాలు చేయడము, పూజించడము, అగరబత్తులు వెలిగించడము, దీపం ముట్టించడం, ఇవంతా కూడా భక్తితో ఆరాధన చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ కీసరగుట్టలోని 108 శివలింగాల స్పెషాలిటీ ఇదన్నమాట. ఓవర్ టు స్టూడియో.